వచ్చేసింది మామ మామిడికాయ సీజన్. చూడండి చెట్లకి ఎలా ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. మామిడి తోటల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఇళ్ళ మధ్యలో ఉంటే చెట్టు మామ. చూడండి చెట్లకి ఎంత కాయలు ఎన్నో ఉన్నాయో. ఇప్పుడు ఈ కాయలు కోసి ఊరగాయ ఎలా పెడతారో చూపిస్తాను. చూడు మామ చెట్టు కాయలు గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయి. మామిడికాయ సీజన్ వచ్చేసింది మావో. ఆహా మామిడికాయ ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడు మామ. ఫ్రెష్గా చూస్తేనే తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. కాయలు చూడము ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు నీళ్ళలో వేసి కడిగేద్దాం. చూడు మా కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మచ్చగాడు లేవు కదా. చూడండి కాయలు. ఇప్పుడు దీనికి సంబంధించినంత ఐడియా తీసుకున్నాము. నూనె, దానికి సంబంధించిన ముక్కలు చూడండి మేడం. మామిడికాయ ముక్కలు ఊరగాయ కావాల్సినంత ముక్కలు. దీని ఆవకాయ కూడా అంటారు. మామిడికాయ ఊరగాయ, కొంతమంది మామిడికాయ ఆవకాయ అంటారు. ఇవి కోసినట్టు మొత్తం 5 kgs వచ్చాయి మా. 5 kgs to 100 grams వచ్చాయి వెయిట్. కారం ఇంకా ముక్కలు కట్ చేసే విధానం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. కానీ మినిమం మనకి జాడీలో పెట్టుకునే దానికి చిన్న సైజు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మా కాయలు కొబ్బరి ముక్కలు ఉన్నట్టున్నాయి. అదిగో ఇలా వేసి కలుపుకొని అన్ని కారం, ఉప్పు, దానికి సంబంధించిన మసాలా అన్నీ వేసి కలుపుకొని బాగా కలపాలి. ఇప్పుడు మసాలా కూడా కలుపుతున్నాం. అదిగో మసాలా బాగా కలుపుకోవాలి.